జానకి స్నానానికి నీళ్ళు పెట్టావా? ఒరే రామా, చూసావురా నా పాటలు? అరగంట నుంచి డాక్టరు పాట వేలాం పాటలాగా పాడుతున్నా ఇంట్లో వినిపించుకునే దిక్కు లేదు. ఇప్పుడే నీళ్ళు ఇంత లోపలికి వెళ్ళిపోయినా ఇక వేసవకాలం మన పరిస్థితి ఏమిటో. ఈ డబ్బు చేతిలో ఉంటే ప్రమాదం. ఎక్కడ దాయాలి? ఇక్కడేం చేస్తున్నారా? ఏం లేదమ్మా. మరి నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు 50 రూపాయలుంటే ఇవ్వమ్మా, చాలా అవసరం. నా దగ్గర ఎక్కడుందిరా? మీ తాతయ్య చూడు, డాక్టర్ డాక్టర్ అంటూ హాల్లో డాన్స్ చేస్తున్నారు. ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు. నీకెక్కడి నుంచి ఇస్తాను? ఎప్పుడు పెట్టానబ్బా? పాప ఏ అవసరంతో అడిగాడు. ఆనంద్, ఒరే ఆనంద్. ఏమా? ఇదిగోరా. థ్యాంక్స్ అమ్మా. జానకి షర్ట్ తీసుకురా. తెస్తున్నా. ఆహా, ఈ రోజు దినఫలాలలో ధనయోగం చదివినప్పుడే అనుకున్నాను లక్కేతో తగలబోతోందని. 50 + 50 100. 4 సినిమాలకు ఢోకా. అయ్యయ్యో, ముసలోడు వచ్చేస్తున్నాడే. మంచి హుషారు మీద ఉన్నావు. హుషారా పాడా? చేతిలో పైసా లేదు. చిరాకుతో చిటపట్లాడుతుంటే మధ్యలో నువ్వు అక్కడవే. సరే, నా పరిస్థితి అలాగే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా రోజులైందని నోరు తెరిచి అడిగాను. జానికమ్మ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ సిగ్నల్ ఇస్తే నేను గమనించలేదా? చూద్దాం. డాక్టర్ ఫీజు పెంచింది. ఈ ఇంట్లో ఇన్కమ్ పెరిగిందా లేకపోతే నా మీద నమ్మకం పెరిగిందా? ఏదో ఒకటి, మన ప్రాబ్లం తీరింది. ఎవడో నా జేబులో 50 రూపాయలు కొట్టేసింది. మర్యాదగా చెప్తే 5 రూపాయలు బహుమతి ఇస్తా, లేకపోతే పీక నొక్కేస్తా. నువ్వు ఇచ్చే ముష్టి 5 రూపాయల బహుమానం కోసం 45 రూపాయలు లాస్ అయ్యే కంటే నీ చేత పీక నొక్కించుకోవటమే బెటరు. అంటే దొంగవు నువ్వేనన్నమాట. మిస్టర్ చంద్రశేఖరం, సన్ ఆఫ్ పరాంకుశం. యు నో ఐ వర్క్ అండర్ కాటన్ దొరై. తండ్రిని దొంగ అంటావురా వెధవా? పైగా నీ జేబులో చెయ్యంటే 3 రోజులైంది. అండర్స్టాండ్? అసలే 50 రూపాయలు పోయి నేను నడుస్తుంది, మధ్యలో ఏంటి నీ ఇప్పుడు? ఒరే ఆనంద్, ఆగరా. నా జేబులో 50 రూపాయలు కనిపించట్లా, నువ్వేమో తీసావా? చచ్చా, తాతయ్య చచ్చిన తోటు నా దగ్గర పైసా లేదు. ఇందాకే అమ్మను కూడా అడిగాను. నేనే జేబు దొంగనంటే మళ్ళీ అమ్మని అడుగుతాను. బిల్డప్ కోసం అడిగావేమోరా? రే ముసలాడా, నిన్ను చంపేస్తాను. చంపేయి. అప్పుడు నీకు దొంగనే పేరుతో పాటు హంతకుడైన బిరుదు కూడా ఇస్తారు ప్రభుత్వం. ఇదిగో నాతో పెట్టుకోకు. ఊరుకోకపోతే నువ్వు చేసేది ఊరుకా వెళ్ళరా. ఇదిగో అమ్మ వచ్చింది, అమ్మని అడగండి. అమ్మా, ఇందాక 50 రూపాయలు అడిగి తీసుకున్నాను కదా. అవును. విన్నారుగా, ఇప్పుడు అమ్మ ఇచ్చిన 50 రూపాయలు తీసుకొస్తాను, చూడండి. మరి నా 50 రూపాయలు ఏమైనట్టు? ఏమిటి నాన్నా? ఏమే, నువ్వేమైనా 50 రూపాయలు నా జేబులో తీసావా? నాకేం తెలుసు, నేను ఇప్పుడే టైప్కి వెళ్ళి వస్తున్నాను. 50 జనకి. అబ్బా, నాకేం తెలుసండి. కాళ్ళు చూసిపోయా? ఏమిటన్నా ఇందాక నుంచి చూస్తున్నాను, చెయ్యి అక్కడే పెట్టుకుంటున్నావు. నొప్పి ఎక్కువగా ఉందా? అవునరా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. అయ్యయ్యో, నా 100 పోయింది. నా 100 పోయింది. నా 100 ఎక్కడ? నా 100 ఏమిట్రా? మర్యాదగా నా 100 ఎవరు తీశారో చెప్పండి, లేకపోతే జెండా చెట్టు దగ్గర తీసుకెళ్లి ఇంట్లో అందరికి చేతబడి చేయిస్తాను. ఆగరా మలయాళ మాంత్రిక, ఇందాక మీ అమ్మ నీకు ఇచ్చింది 50గా అన్నావు, ఇప్పుడు 100 ఎట్లా అయింది? అది రే ముసలోడా, నాతో స్పోర్ట్స్ ఆడుకో. ఇందాక అమ్మ 50 ఇచ్చింది కదా, ఇంకో 50. అది నాదేరా, నాదే. నాకు ఇచ్చేయి. నా 100 ఇచ్చి 50 ఇచ్చేస్తాను. మళ్ళీ 100 అంటాడే వీడి 100. ముందు 50 నాకు ఇచ్చేయి. ఆ తీసిన 50 ఎక్కడ దాచావు? అమ్మా, ఆవాల డబ్బాలో పెట్టానమ్మా. ఆ తర్వాత నేను అడిగింది అదే కదరా నీకు తీసిచ్చింది. ఆ 50 మళ్ళీ ఆవాల డబ్బాలో వేశాను. నువ్వు వేసినా ఆవిడ తీసినా అది నా 50రా. ఇచ్చేయంట్రా. నా బిడ్డను ఏడిపించగరా, ఇచ్చేయి. ఏమిటి ఇచ్చేది? ఆవాలు. ఇదిగో, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నా 50 ఇవ్వలేదో నీ పంట ఇచ్చేస్తాను. నానా, నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మావయ్య, ఆ 50 రూపాయలు ఇలా ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇదిగోండి మీ 50. పాండురంగా, మా నాన్నేనా అసలు దొంగ? వీళ్ళు చూసుకొనే రండి. అలాగేనండి. పోయి రండి. ఎవరినానా, బంధువులా? బంధువులా? నేను ఎరిగి నాకు బంధువులు మన గడప దొక్కనిలా. మరి వీళ్ళు ఇల్లు అద్దెకెత్తానంటేనో చూడటానికి వచ్చారులే. బాగుంది.
చాలా బాగుంది. 10 కాపురాలు ఉండవలసిన చోట 15 కాపురాలకు అద్దెకిచ్చావు. ఇంకా చోటు ఎక్కడుందన్న అద్దెకివ్వడానికి? ఈ ఆలులా మరి మనం మనకి ఎంత కావాలరా? వరండాలో పండుకుంటాం, వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటాం. ఆ వరండా మాత్రం ఎందుకు? వాళ్ళ బాత్రూమ్ లోనే సర్దుకుంటే పోలే? నిజమేరు, ఇది బాగానే ఉంది. ఛీ! నీ మడత మంచాల బుద్ధి పోలీసుకున్నా కాదు. వారు పోరు రే, ఆ మడత మంచాల మీద జంపాయిచ్చే ఈదిలో ఇన్ని కొంపలు కట్టింది మనం. అసలు తిరుపతిలో మడత మంచాలు అద్దెకేయటం అనేది మొదలు పెట్టిందే మీ తాతే. అది సరే, నా తెలియక అడుగుతాను, నాకు పెళ్ళయ్యాక నాకు నా భార్యకి చెరో మడత మంచమైనా ఇస్తావా? వారెత్తి మాతమా, పెళ్ళైనా కూడా చెరొక మంచం ఎందుకురా? దండగా ఒక మంచంలో సర్దుకోండి. ఓ ఇప్పుడే సర్లే, నువ్వు తెచ్చేసరికి ఫ్యాక్టరీ గేట్ మూసేస్తారు. క్యాంటీన్లో తింటాలే. సాంబార్ బాగుందా? వెళ్ళారా? నీకెప్పుడు తిండి జాసే, అవతల ఫ్యాక్టరీ టైం అయిపోతుంది. డిసిప్లిన్ లేదు, బాడీ లేదు, పోతుందిగా. నానా ఈ రోజు నేను ఇంటర్వ్యూకి విజయవాడ వెళ్ళాలి. డబ్బు సారీ రా, చాలా చోట్ల ప్రయత్నించాను, దొరకలేదు. మరి నేను ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి? నాకు తెలియటం లేదురా. నీకేం తెలుసు? హాయిగా నా ఫ్రెండ్స్ తో పాటు ఎంబీబీఎస్ చదువుతానంటే బలవంతంగా తీసుకెళ్లి బిఏలో చేర్పించడం తెలుసా? కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది, 25,000 లంచం ఇవ్వమంటే నీ సూత్రాలు చెప్పడం తెలుసా? నీ అసమర్థత వల్ల నా బతుకు నాశనం అయిపోయింది. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి. ఏయ్ ఆగ్రా, ఏమిట్రా మీ నాన్న నిలదీసి ప్రశ్నించావు? ఏం తెలుసు అని అడుగుతావా? నీకేం తెలుసురా? మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పుడు సర్దుకుని బ్రతకాలని నీకు తెలుసా? ఉద్యోగానికి కావాల్సింది చదువు కాదురా, సంపాదించాలన్న పట్టుదల, వయసు వచ్చాక ఇతరుల్ని బాధ పెట్టకూడదన్న జ్ఞానం. అవి నీకు తెలుసుంటే బిఏ చదివి 4 ఏళ్లైనా ఇలా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకు. కష్టపడి రిక్షా లాగో మూట్లు మూస 4 డబ్బులు సంపాదించేవాడే. హక్కుల గురించి ప్రశ్నించే ముందు నీ బాధ్యత ఏమిటో తెలుసుకో. వచ్చి భోంచేయి. అక్కర్లేదు, చేసావుగా గీతోపదేశం. దొంగతనం చేసేనా సరే 4 డబ్బులు సంపాదించే ఇంట్లో తిండి తింటాను. శభాష్. కానీ పట్టుదలకి పోతే జైలు ఫుడ్ తినాల్సి వస్తుంది, జాగ్రత్తరా. నీ ముష్టి బతుకన్నా అదే మేల్లే. చూసావటమ్మా, నాది ముష్టి బతుగా. ఊరుకోండి మావయ్య, వాడితే ఎందుకు గొడవ? అది కాదమ్మా, రేపు వాడు జైల్లో కూర్చుంటే వాడికి ఫుడ్ పట్టుకెళ్లే ప్రోగ్రాం నా నెత్తినేస్తారు గనక ముందు కాస్త హెచ్చరించాను. మై డియర్ చిల్డ్రన్, అనాథ జీవులకు సాయం చేయడం ప్రభుకి సేవ చేయడమే. మీరు చేయబోతున్న ఈ నిస్వార్థ సేవను పైనుండి ప్రభు పరికిస్తున్నాడు, మిమ్ములను పరిరక్షిస్తాడు. అందరూ నిధి సేకరించుటకు వెళ్ళండి. అనాథలైన బాలబాలికలకు విరివిగా విరాళాలివ్వండి. సర్వలోక రక్షకుడైన ప్రభు యొక్క ఆశీస్సులను పొందండి. దయార్థ హృదయంతో విరివిగా విరాళాలివ్వండి. ప్రభు కృపకు పాత్రులు కండి. వస్తాను ఫాదర్. ఉండు బాబు, ప్రార్థన పూర్తయ్యాక వెళ్దువు గాని. అరే, ఇందులో నిన్నటి విరాళం కూడా లేదే. ఎవరిది? నాది కాదు ఫాదర్, నాది అది. మై డియర్ చిల్డ్రన్, తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు దోషి, తన తప్పును ఒప్పుకున్నవాడు మనిషి. కమాన్, మీలో దోషి ఎవరో చెప్పి మనిషిగా మారండి. ఐఎమ్ సారీ ఫాదర్, ఆ తప్పు చేసింది నేను. మేరీ, నో. ఓ అనాథగా ఈ చర్చిలో పుట్టి పెరిగి నిజమైన క్రిస్టియన్ గా ప్రభు ఆశీస్సులు పొందిన నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ జీసస్, నన్ను మన్నించు. నీవిచ్చిన ఈ మానవ జన్మలో నా బుద్ధి జ్ఞానాలను స్వార్థానికి బలిపెట్టి అనాథ పిల్లల డబ్బులు దొంగిలించాను. నా పాపాన్ని కడిగి
నాకు పరిశుద్ధాత్మను ప్రసాదించు. ప్రభు నిన్ను మన్నించుగాక. సర్వలోక రక్షకుడువైన ఓ ప్రభువా, నీ బిడ్డలైన వీరికి మంచి మార్గమును చూపుము, పరిశుద్ధాత్మను ప్రసాదించు. ఆమేన్. వెళ్ళొస్తాను ఫాదర్. ఓకే మై చైల్డ్. నన్ను క్షమించండి. మనుషులందరినీ క్షమించవలసిందా ప్రభు ఒక్కడే.